ప్రియులారా, జాగ్రత్తగా వినండి. కొద్ది మాటలు అందించడానికి ప్రయత్నం చేస్తాను. ఆ కొద్ది మాటలు ఎంత లాంగ్ ఉంటాయో తెలియదు. సో వినండి. చదువుకున్న ఈ భాగంలో ఏమంటున్నాడండి? టోటల్గా నా జీవిత కథ అంతా నీకు ముందే తెలుసు నాయన. ఒట్టిగా తెలియటమే కాదు, ఇదంతా కూడా గ్రంథస్థం చెయ్యబడింది అనే పాయింట్ని ఇక్కడ భక్తుడు పలుకుతా ఉన్నాడు. ఏమని? తన లైఫ్ని దేవుడు ఎలా అబ్జర్వ్ చేస్తున్నాడో అంతా ముందే తెలుసు. ఎవరికి తెలుసు? పరలోక తండ్రికి తెలుసు. తెలుసు కాబట్టే దావీదు ఇలా పాడాడు. తెలుపుము నా అంతము నాకు, తెలుపుము ఆయువు ఎంతో, తెలుపుము నా అంతము నాకు, తెలుపుము ఆయువు ఎంతో, తెలుపుము ఎంతల్పుడనో, తెలుపుము ఎంతల్పుడనో, విరిగి నలిగి ఉన్నాను నేను, విరిగి నలిగి ఉన్నాను, విరిగి నలిగి ఉన్నాను నేను, విరిగి నలిగి ఉన్నాను. పరవాసిని నే జగమున ప్రభువ, పరవాసిని నే జగమున ప్రభువ, నడచుచున్నాను నీ దారిన్, నా గురి నీవెన ప్రభువ, నాకు నేను నీ దరినే చేరెదను, నీ దరినే, నేను నీ దరినే చేరెదను. పరవాసిని నే జగమున ప్రభువ, పరవాసిని నే జగమున ప్రభువా. పరలోక తండ్రికి తెలుసు, మొత్తం తెలుసు, మన హిస్టరీ మొత్తం రికార్డెడ్. మరి తెలిసినప్పుడు మళ్ళీ ఆయన దేవదూతలతో మాట్లాడటం ఏమిటి అంటే, పరలోక తండ్రికి తెలుసు. మరి దేవదూతలతో ఎవరు మంతనాలు జరుపుతారు, ఎవరు సంప్రదింపులు జరుపుతారు అంటే, అన్నీ తెలిసిన దేవుడే దేవదూతల దగ్గరకు వచ్చి ఆయన వాళ్ళతో మాట్లాడేటప్పుడు, సంభాషించేటప్పుడు మళ్ళా సర్వజ్ఞుల్లాగా వాళ్ళతో కూర్చోడు, సర్వజ్ఞుల్లాగా కూర్చోడు. వాళ్ళకి ఎంత జ్ఞానం ఉందో ఆయన కూడా అంతే జ్ఞానం ఉన్నట్టు కూర్చుంటాడు. కూర్చొని మానవ జీవితాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నిటిని గురించి సంభాషిస్తూ, అన్నట్టు మీరు అనుకుంటారేమో, అన్నా ఏదో ఒక లైఫ్ గురించి సంభాషణ అంటే మనం అనుకోవచ్చు, మరి ఇంతమంది జీవితాలను గురించి సంభాషణ జరిగిద్దా? అసలు నాకు డౌట్, అసలు నా గురించి అక్కడ ఏమన్నా మాట్లాడుకుంటారా? మీకుంది? ఎంతమందికి ఉంది డౌట్? నా గురించి అసలు అక్కడ డిస్కషన్ జరుగుతుందా, నా గురించి సంభాషణ జరుగుతుందా, నా గురించి మాట్లాడుకుంటారా అనే డౌట్ ఎంతమందికి ఉంది? ఏం లేదా? చాలామంది చేతులు ఎత్తలా. లేదా? సంభాషణ జరిగిద్దా నీ గురించి? ఎంతమందికి ఈ విషయంలో క్లారిటీ ఉందండి? ఆహా, మీరు ముదిరిపోయారు. ఇందాక ఎత్తలేదు, ఇప్పుడు కూడా ఎత్తలేదు. అంటే టోటల్గా నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదా? లేకపోతే అర్థమయ్యి చెయ్యి ఎత్తితే ఏం తిప్పలో, చెయ్యి ఎత్తకపోతే ఏం తిప్పలో అని సర్దుకున్నారా? సో ఒకటి నిజం, తప్పకుండా మనందరి జీవితాలను గురించి అక్కడ ప్రస్తావన వస్తుంది. ఏబు గురించి వచ్చిందా రాలేదా? వచ్చిందా రాలేదా? ఎక్కడొచ్చింది? ఏబు ఎక్కడున్నాడు? భూమి మీద ఉన్నాడు. ఏబు గురించి సంభాషణ ఎక్కడొచ్చింది? ఎవరికెవరికి వచ్చింది? సాతానుకి, దేవునికి వచ్చింది. వచ్చిందా లేదా? రైట్. రెండవది, దానియేలు గురించి సంభాషణ వచ్చిందా లేదా? ఎవరెవరితో మాట్లాడారు దానియేలు గురించి? గాబ్రియేలు అనేటువంటి దేవదూతతో ప్రభు మాట్లాడాడు. ఓకే. 2, ఆహాబును గురించి అక్కడ సంభాషణ వచ్చిందా లేదా? వచ్చిందా లేదా? ఏమని వచ్చింది? అహబు రామోత్ గిలాదు మీద దిగిపోయి అతడు అక్కడ చచ్చున్నట్లు అతనిని ఎవరు ప్రేరేపిస్తారు అని పరలోక సైన్యములో తన సింహాసనమును వారందరూ ఆవరించి ఉండగా వాళ్ళందరితో ఆయన మాట్లాడుతున్నాడు.
ఈ అహాబు అనేవాడు రామోత్ గిలాదు మీదకి యుద్ధానికి పోవాలి, అక్కడ వాడు హతుడవ్వాలి, అక్కడ రథం మీద వాడి రక్తము పడాలి, అది తీసుకొచ్చి వాని భార్య అయిన యెజబెలు, ఎక్కడైతే అమాయకుడు అన్యాయమైపోయాడు ఈ అహాబు ఇతని భార్య యెజబెలు వల్ల, ఆ నిరపరాధిని నిర్దోషిని నిష్కారణంగా నిందపాలు చేసి రాళ్లతో కొట్టి చంపించింది. ఆయన రక్తం ఎక్కడైతే పడిందో, ఎక్కడ ఈ నాబోతు రక్తము కుక్కలు నాకినవో అక్కడ ఈ అహాబు అనే వాని బ్లడ్ కూడా అవి తినాలి, అవి ఆ కుక్కలు నాకాలి. సో ఇతను అక్కడికి వెళ్ళాలి, అక్కడ హతుడు కావాలి, అతని బ్లడ్ రథం మీద పడాలి, ఆ రథం తీసుకొచ్చి ఈ నాబోతు బ్లడ్ పడిన దగ్గర కడగాలి, అక్కడ కుక్కలు ఆ రక్తమును నాకాలి. ఇది ఏలియా ప్రవచనం. అది నెరవేరునట్లు ఎవడా దుష్టుణ్ణి ప్రేరేపిస్తాడు, అహాబుని ఎవరు ప్రేరేపిస్తారు అని ఎక్కడ జరిగింది సంభాషణ? పరలోకంలో సైన్య సమూహం, పరలోక సైన్య సమూహం అంతా ఆయన చుట్టూ ఆవరించి ఉండగా ఈ విషయాన్ని లేవనెత్తి దాని గురించి మాట్లాడాడు ఆయన. ఒక ఆలోచన చెప్పండి. అంటే వాళ్ళకి అక్కడున్న పరిశుద్ధులకి మంచి ఆలోచనలు అయితే చెప్పగలరు, కానీ ఇలాంటి ఆలోచనలకు వాళ్ళకి అంత తెలివి లేదు. కొందరు ఇలాగున కొందరు అలాగున చెప్పారట. ఎక్కడ? ఇక్కడున్న వ్యక్తి యొక్క జీవిత విధానాన్ని గురించి అక్కడ జరుగుతుంది సంభాషణ. కొందరు ఇలాగున కొందరు అలాగున చెప్పారు. సరైన ఐడియా ఎవరు చెప్పలా. అప్పుడు ఒక ఆత్మ ఆయన ఎదుటికి వచ్చిందంట. ఒక ఆత్మ ఆయన ఎదుటికి వచ్చి, నాకు ఛాన్స్ ఇస్తే నేను చేస్తా ఆ పని అందట. ఈ సంగతి మీకాయా చెప్పాడు తన దర్శనంలో. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడుంది? మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయము 19వ వచనం. అక్కడ నుంచి మీరు చూస్తే నేను చెప్పింది ఉంటుంది. జస్ట్ రిఫరెన్స్ నోట్ చేసుకోండి. స్టోరీ నేను చెప్తాను, అంతే ఉంటుంది అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఇంకోసారి చెప్పాలి, అసలు కాలం ఇటు. మీరు గట్టిగా చెప్తే మీ చేతిలో కూడా కమలాలు వచ్చే అవకాశం ఉంటుంది. చెప్పండి, ఇంకోసారి చెప్పండి. రైట్. సో అక్కడ ఏం జరిగిందో ప్రస్తావనకు వచ్చింది. అక్కడ ఈ ఆత్మ వచ్చి, నాకు ఛాన్స్ ఇస్తే నేను వాడిని పంపిస్తా అక్కడికి అన్నాడు. వీళ్ళందరూ ఎంతసేపు చెప్పారు, ఏది సూటబుల్ కాలేదు, నువ్వెట్లా అహాబుని యుద్ధానికి పోయేటట్టు చేస్తావు అంటే ఏముంది? అహాబు కొంతమంది ప్రవక్తల్ని నమ్మాడు కదా. ఆ నమ్మిన ప్రవక్తలు ఉన్నారు కదా, వాడి భజన బృందం. ఎవరి భజన బృందం? ఈ అహాబు యొక్క భజన బృందం ఉన్నారు. వాళ్ళందరి నోళ్లలో అబద్ధమాడు ఆత్మగా నేను కూర్చుంటానన్నది ఆ ఆత్మ. అప్పుడు అన్నాడు, రైట్, నువ్వు వెళ్ళి సఫలమవుతావు పో అన్నాడు. చూడండి, ఒక దయ్యము మన మీద దాడి చేసి సఫలత పొందాలన్నా కూడా దేవుడే అవకాశం ఇవ్వాలి. కొంతమంది అంటారు, నా మీద చేతబడి చేశారు, చిల్లంగి చేశారు, బాణామతి చేశారు, మంత్రప్రయోగం చేశారు అని. నేను చెప్పనా, దేవుని సంబంధివైన నీవు, నీ మీద ఎవడన్నా ఏదన్నా ప్రయోగతంతు జరిగించి వాడు సఫలత పొందాలి అంటే దేవుని అనుమతి లేకుండా వాడెంత పనోడైనా నీ ఒక వెంట్రుక కూడా పెకలించలేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన అవకాశం ఇస్తే ఒక ఛాన్స్ ఉంది మళ్ళా. అయితే క్రీస్తు రక్తములో కడగబడిన నీ విషయంలో ఆయన ఒప్పుకునే ఛాన్స్ లేదు. ఒప్పుకుంటే ఎప్పుడు ఒప్పుకుంటాడు, ఏ స్థితిలో ఒప్పుకుంటాడంటే నువ్వు యేసయ్యని విసర్జించినప్పుడు అనుమతిస్తాడు. యేసయ్యని హత్తుకొనున్నంత వరకు నీకు పూర్తి భద్రత ఉంది క్రీస్తులో. జాగ్రత్త జాగ్రత్త, మెల్లిగా చేతులు కందిపోతాయి. అరే అవునా, కొట్టండి. అట్లయితే చేతులు గట్టి కొడితే గుండె జబ్బులు రావంట. సైన్స్ చెప్పింది. హార్ట్ స్ట్రోకులు రావు. మీరేమిటి అంటున్నారు? ఏది గట్టి కొట్టాడు, అది చూసారు ఎంత బాగా కొట్టారు. అంటే ఏదన్నా ప్రయోజనం ఉందంటేనే మనం స్పందించేది. ఏమి లేదంటే
సరే పాయింట్కి వద్దాం. ఎక్కడొచ్చాగాం? అదే నువ్వు చెప్పిన కాడికి. ఏమో వినపట్లేదు నాకు, అది చెప్పండి. ఆయన సెలవు లేకుండా నిన్ను జయించడానికి ఏ దుష్టశక్తి కూడా అవకాశం లేదు. ఆయన అవకాశం ఇస్తేనే అది సఫలమైంది. మాంత్రిక విద్యలు ఉన్నాయి, మళ్ళీ లేవని కాదు, ఉన్నాయి. కానీ ఆయన సెలవు లేకుండా తన పరిశుద్ధుల మీద ఏది కూడా ముట్టి జయం పొందడానికి ఛాన్సే లేదు. ఈ అబద్ధమాడే ఆత్మగా నేను ఉంటానంటే వెళ్ళి జయమొందుతావు పో అని ఆయన సెలవిస్తేనే అది జయించింది, లేకపోతే సాధ్యం కాదు. కానీ చూడండి, అంతమంది పరిశుద్ధ దూతలకు రాని ఔడియా దీనికి వచ్చింది, ఈ ఆత్మకు వచ్చింది. చూడండి, ఇది ఏం ఆత్మ అయి ఉంటుంది? ఇది అబద్ధాలు ఆడిచ్చే ఆత్మ. మరి ఏ ఆత్మ? అబద్ధాలు. పరిశుద్ధులకి పనికిమాలిన తెలివితేటలు ఉండవు, పనికిమాలిన వాళ్ళకి పరిశుద్ధులకు ఉండే తెలివితేటలు ఉండవు. అవునా? లోక సంబంధం అనుకుంటాడు నేను జ్ఞానినని, పరలోక సంబంధికి లోక జ్ఞానం అంతగా ఉండదు. లోకస్తులకు పరలోక సంబంధి పిచ్చోళ్ళ కనపడతాడు, కానీ పరలోక సంబంధి దేవుని సంబంధి వాని జ్ఞానం వానికి ఉంటుంది. అయితే పరలోక సంబంధికి ఉండే జ్ఞానం అంతా మేలుకరమైంది, ఈ పాతాళ సంబంధమైన వ్యక్తులకు ఉండే జ్ఞానం అంతా కీడుకరమైంది. చిన్న తేడా. ఒకసారి ఒక చిన్న కథ విన్నాను. కథ దైవజనులు అప్పుడప్పుడు చెబుతుంటారు, పెద్దోళ్ళు, పెద్ద వయసు వాళ్ళు చెప్పినటువంటి కథ. ఈ పాతాళంలో అగ్నిలో యాతన పడుతున్న ఈ పనికిమాలిన మోకుంటారు కదా, దేవుడిచ్చిన అవకాశాన్ని కూడా వినియోగించుకోకుండా పాపాన్ని ప్రేమించి జరిగించి, ఒరే కడిగేసుకుండ్రా నా రక్తంలో పరిశుద్ధులు గండ్రా, పైసా ఖర్చు లేదు, ఒంటికి చాకిరి లేదు, ఉచిత రక్షణ బాబు, ఉచితంరా, నేను వచ్చి ప్రాణం పెట్టి ఇచ్చిన అవకాశం నాయన వినియోగించుకోండి అని చెప్పినా కొంతమంది వెటకారాలు చేసి ఎగతాళి చేసి పక్కన పెడతారే, ఇలాంటి వాళ్ళంతా సచ్చి పాతాళానికి పోయారు. ఇది యేసయ్య అవకాశం ఇచ్చినా ఉపయోగించుకోకుండా ఉన్న బృందం. ఆయన రక్తంలో కడగబడి ఆయన ఇచ్చినటువంటి ఆలోచన చొప్పున అడుగులు వేసిన వాళ్ళు పరలోకానికి వెళ్ళారు. అయితే ఈ అగ్నిలో యాతన పడుతున్నటువంటి వీళ్ళందరూ ఉన్నారు కదా, రోజు మొత్తుకుంటుంటే, సరే దేవుడు ఏంట్రా మీ గొడవ అన్నాడట. కదా, ఏంటేంటి మా గొంతు ఎండుకుపోతుంది, ఇబ్బంది పడుతున్నాం మేము అంటే, ఏం కావాలి మీకు అన్నాడు. నీళ్లు కావాలి అన్నాడంట. నీళ్లు కాదురా పాయసం ఇస్తానన్నాడట. ఏంటిది? పాయసం ఇస్తాను అన్నాడట. మంచి తీయని అమృత తుల్యమైన పాయసం ఇస్తాను, తాగండి రా అన్న. అవునా దేవా, నువ్వు ఎంత కరుణామయుడివి, ఇప్పుడు దాకా తిట్టుకున్నావు, ఏమనుకోవాకు, తొందరగా పంపించన్నారు. ఒక పెద్ద అతిపెద్ద గంగాళం, మన మందిరం అంత గంగాళం అనుకోండి, అంత పెద్ద గంగాళం వచ్చి వాళ్ళ ముందుంది. క్షణంలో దాని నిండా అద్భుతమైన మాధుర్యమైన పాయసం ఉంది. వెళ్ళారు పరిగెత్తుకుంటా దాని దగ్గరికి. ఆగండిరా, ఎట్లా తాగుతారు అంటే, అవును కదా ప్రభా, ఎట్లా తాగాలి అంటే, స్పూన్లు వస్తాయి, ఆగండి అని. అందరి చేతుల్లోకి స్పూన్లు వచ్చేసినాయి. స్పూన్లు అంటే తెలుసా నాయన? అది కూడా తెలియదు. చెంచాలు బాబు. కొంతమంది ఇళ్లలో అదే కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది లేడీస్ అట్టుంటారు, కొంతమంది జెంట్స్ అట్టుంటారు. పెద్దోళ్ళు తిడుతుంటారు, వాడు చెంచా అయిపోయాడని. సో వచ్చినాయి అందరి చేతులకి. వస్తే తపనగా వెళ్ళారు తాగేద్దామని. అలాగే వెళ్ళిపోయి అవి తీసుకొని ఆ పాయసం తీసుకుపోతుంటే, ఆగండి అన్నాడు. మళ్ళీ ఆగేది ఎందుకయ్యా అన్నారు. ఆగండి, అదంతా మీకోసమే, తాగండి, స్పూన్తోనే తాగండి, అయితే ఒక్క షరతు, మోచే వంచకుండా తాగండి అన్నాడు. మీరు తాగండి, ఈ మోచే బెండ్ కాకూడదు, తాగండి అన్నాడు. నాకు తెలుసు, మనం మొత్తుకోగానే ఆయన డేషా పంపించండి ఉరగ పంపిస్తాడా, ఏదో ఉంటుంది, ఆయన మామూలుడు కాదు.
ఏదోటి ఉంటుంది. ఎట తాగుతాం? మోచే ఉంచకుండా ఎట తాగుతాం? మన తలకాయలు ఏమన్నా సాగుతాయి ఆ కొంగ మెళ్ళలాగా? తలకాయ ఉన్నకాడ తలకాయ ఉంటుంది, చెయ్యం పాత్రలో ముంచుతాడు. ఇప్పుడు ఇక్కడ ఇది నోటి దగ్గరికి రావాలంటే బెండ్ అవ్వాలిగా అని అందరూ స్పూన్లు పడేశారు. ఇది అయ్యేది కాదు, పాడలేదు అని దేశాకెళ్ళి చూస్తున్నారు, గుటకలు మింగుతున్నారు. కుమారులారా ఏంటి ఆలోచిస్తున్నారు? తాగండి అన్నాడు. ఏందయ్యా తాగేది? ఎట్లా తాగుతాం? నిన్ను గెలిపించుకోవటానికి చేసే వ్యవహారం కానీ ఇది. ఏదో మేము అడిగామని ఏదో జాలిగాలోడు అనిపించుకోవటానికి ఏదో మా ముందు డేషా పెట్టి చెంచాలు కూడా మా చేతులకి ఇచ్చి చేయొంచకుండా తాగండి అని మమ్మల్ని ఏందే నువ్వు? సమయం మించిపోతుంది, తాగుతారా లేదా అన్నాడు. మేము ఎప్పుడో స్పూన్లు కింద పడేసాం, మా వాళ్ళు కాదన్నారు. ముమ్మారు చెప్తున్నాను, తాగండి అన్నాడు. కుదరదు అన్నారు. తాగండి అన్నాడు. కుదరదు. చివరిసారిగా చెప్తున్నా, తాగుతారా లేదా? మీరు తాగనంటే నా బిడ్డలకైనా ఇస్తాను అన్నాడు. ఇస్తావా? ఇస్తాం. వాళ్ళు తాగుతారా? చూద్దురు కానీ అన్నాడు. సరే అట్లయితే మేము తాగం, ఇచ్చేయన్నారు. ఈ డేషా ఇక్కడ మాయమై ఆ పరిశుద్ధుల ముందు ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమైతే వాళ్ళతో కూడా దేవుడు వీళ్ళతో మాట్లాడినట్టే మాట్లాడుతున్నాడు. బిడ్డలారా, మీ అందరినీ ప్రేమించి మీకోసం పాయసం పంపించన్నారా అన్నాడు. సంతోషం తండ్రి అని వాళ్ళు పాత్ర దగ్గరికి వెళ్ళారు. ఆగండి, చేతులతో ఎలా తాగుతారు? స్పూన్లు అన్నాడు. ఓకే, వీళ్ళు అనుకుంటున్నారు తాగుదురు కానీ, నేను తాగా మీరు కూడా తాగుదురు కానీ అని వీళ్ళు వెటకారాలు చేసుకుంటున్నారు. తర్వాత తీరా ఆ స్పూన్లతో వాళ్ళు ముంచి తాగబోయేటప్పుడు ఆగండి అన్నాడు. ఏంటి తండ్రి అన్నట్టు చూశారు. ఎవరికైనా ఒకటే షరతు, వాళ్ళకైనా మీకైనా, అవి తాగండి కానీ మోచేయి వంచకుండా తాగాలి అన్నాడు. అది వాళ్ళు ఒకళ్ళు చూసుకున్నారు. ఎవరు? పరిశుద్ధులు. చూసుకుంటే వీళ్ళు పగలబడి నవ్వుతున్నారు. ఎవరు? పాతాళం బ్యాచ్. అప్పుడు వాళ్ళు క్షణపాటు ఆగి, తప్పకుండా తండ్రి, అదెంత భాగ్యం, అలానే తాగుతామన్నారు. ఎట్లా తాగుతారా అని వీళ్ళు ప్రశ్నార్థకంగా చూశారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసా? సహోదరులారా, ఇప్పుడు మనమే తాగాలని రూల్ ఏం లేదు కదా. సింపుల్, నేను నీకు తాపుతాను, నువ్వు నాకు తాపించు, అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయిపోయాయి. ఇక ఒక బ్రదర్ తీసుకుని ఇంకో బ్రదర్ దాపించాడు, ఇంకో బ్రదర్ తీసి ఈ బ్రదర్. దేవుని ప్రేమ. వీళ్ళు అట్టంటోళ్ళు కాదు ఇక పాతాళం బ్యాచ్. నేను వాడికి దాపుతా, వాడు దాగి నాకు దాపకపోతే ఎవడిని నమ్ముదాం? ఒకటే డైలాగ్ కదా, న్యాయానికి కూడు లేదు, మంచికి రోజులు కాదు. ఈవిడేదో తెగ మంచోడైనట్టు, పెద్ద న్యాయవంతుడైనట్టు కదిలితే ఇది ఒకటి వాడతాడు. న్యాయానికి కూడు లేదు, మంచికి రోజులు కాదు. మరి దేనికి రోజులు? అందుకే నేను చెడిపోతున్నాను అంటే సమాజం చెడిపోయింది కానీ నేను చెడిపోతున్నానని ఇది ఒకటి అడ్డం పెడతాడు. చెప్తున్నా, నువ్వు న్యాయవంతుడు అయితే దేవుడు నీకు అన్యాయం చేయడు. నువ్వు మంచిగా ప్రవర్తిస్తే దేవుడు నిన్ను చెడుకు అప్పగించడు. నువ్వు చేసే మంచి నీకు తప్పకుండా అక్కడికి వస్తుంది, ఆశీర్వాదం అయింది. నీ న్యాయ ప్రవర్తన తప్పకుండా నీకు దీవెన తెస్తుంది. చూడు, దేవుని సంబంధులకు ఉన్న జ్ఞానం, ఈ పాతాళ సంబంధుల జ్ఞానం అంటే వీడికి లేకపోయినా పర్లేదు కానీ వాడికి మాత్రం నేను పెట్టకూడదు. అన్న నేను పెడితే తిని వాడు పెట్టకపోతే నాకు మరి అరే అట్లా ఎందుకు అనుకోవాలరా? నువ్వు ప్రేమించు, ఖచ్చితంగా అటు నుంచి ప్రేమ వచ్చింది. నేను నమ్మను, ఇది ఇట్లా ఉంటుంది. సో అట్లాగే మంచి విషయాల్లో జ్ఞానవంతులే వాళ్ళు, పనికి మాలిన తెలివితేటలు వాళ్ళకుండవు. అవి ఈ దయ్యాలకు ఉంటాయి అన్నమాట. ఈ తగాదలు పెట్టే తెలివితేటలు, ఇల్లు ఈ కొంపలు కూల్చే తెలివితేటలు, పచ్చని జీవితాల్లో చిచ్చులు పెట్టే తెలివితేటలు, జీవితాలని నాశనం చేసే తెలివితేటలు, అబద్ధాలు ఆడించే తెలివితేటలు, చెడుతనానికి ఈడ్చుకెళ్లే తెలివితేటలు, మనుషుల్ని వంచనతో వశపరుచుకుని దెబ్బతీసే తెలివితేటలు, ఈ పనికి మాలిన దయ్యపు తెలివితేటలు ఇవన్నీ దేవుని సంబంధాలకి కష్టం. అవి వాళ్ళు ప్రేమ కలిగిన వారు. అమర్యాదగా నడువనిది
అపకారం చేయనిది, అన్నిటినీ తాళునది, అన్నిటినీ ఓర్చునది, స్వప్రయోజనం చూసుకొననిది, సత్వరమే కోపపడనిది, దంభము లేనిది, మత్సరపడనిది, అన్నిటికీ ప్రేమ ఒక్కటి. ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ స్వరూపం, ప్రేమే నిత్య జీవం, ఆ ప్రేమే మోక్ష మార్గం, ప్రేమే జగతికి మూలం. ప్రేమ నిండిందే దేవుని బిడ్డ హృదయం. కపటంగా ఉండదు, అన్నిటిని నమ్ముతుంది, అన్నిటిని ఓర్చుకుంటుంది, అన్నిటిని తాళుకుంటుంది. మొదటి కొరింథీ 13లో చదువుకోలే ఉంటుంది, మీకు తెలుసులే, నాకు వెళ్ళి చూడండి. ఎక్కడొచ్చాగా అన్నీ అక్కడ మన జీవితాలను గూర్చినటువంటి సంప్రదింపులు, సంభాషణలు జరుగుతున్నాయి అనేది ఒక పాఠం, లేఖనమే మనకిస్తున్న సాక్ష్యం. నిజంగానే ఆ ఆత్మ వచ్చి ఆహాబు యొక్క ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉంది అన్నట్టుగానే వాళ్ళ మాట నమ్మి వాడు యుద్ధానికి పోవటం, యుద్ధంలో అనుకున్నట్టు హతుడవటం, ఏలియా శాప ప్రకారం అతని యొక్క రక్తము అతడు దుర్మార్గం చేశాడు. ఏం లేదండి, పాపం నాబోత్ అనేవానికి ఒక ద్రాక్ష తోట, ఒక తోట ఉంది, ఒక పొలం. ఆ పొలం ఈ రాజుకు నచ్చింది, అహాబుకి నచ్చినందుకు ఆ పొలం నాకు కావాలన్నాడు నాబోతుతో. అంటే అతను అన్నాడు, అయ్యా నా పూర్వీకులది, నా పిత్రార్జితం, నాకు సెంటిమెంట్ అది అన్నాడు. నాకు అది సెంటిమెంటు, నా పూర్వీకుల జ్ఞాపకార్థంగా ఉంచుకున్నాను. నేను ఎన్ని బాధలు వచ్చినా దాన్ని అమ్మలేదు, నేను అమ్మను అన్నాడు. నువ్వు రాజు అయితేనే ఎవడో అయితేనే నన్ను అమ్మేదానికి నాకు ఇష్టం లేదన్నాడు. వెంటనే వీడు మూతి ముడుచుకొని పోయి ఇంటికాడు కూర్చుంటాడు. బొంగ మూతి పెట్టుకొని మనం పెట్టుకొని పోయి కూర్చుంటాడు. ఒకవాడు ఉంటాడు అట్టంటోడు. ఆ భార్య అడిగింది, ఏంటండి ఏంటి మూతి ముడిచి కూర్చున్నారు అంటే జరిగిందంతా చెప్పాడు. ఆ నాబోతు నాకు ద్రాక్ష తోట ఇన్ని అన్నాడు, ఆ తోట ఇవ్వను అన్నాడు. అంటే ఎక్కడ దొరికేవరో నాకు ఒట్టి వెధవే అనుకుని ఇంత మాత్రం దానికి ఎందుకు నువ్వు బొంగ మూతి పెట్టి కూర్చున్నావు, అవసరం లేదు, నేను తెప్పిస్తాను నీకెందుకు అని ఆ దుర్మార్గురాలు ఈ నాబోతు రాజు మీద తిరుగుబాటు చేశాడు, నిందించాడు రాజునని కొంతమంది అబద్ధ సాక్షుల్ని కల్పించి వాళ్ళ చేత ఆ నాబోతు మీద, అతని ఇంటి వారి మీద అబద్ధ సాక్ష్యం చెప్పించి వాళ్ళందరినీ రాళ్ల చేత కొట్టించి చంపించి ఆ నాబోతు ద్రాక్ష తోటని స్వాధీనపరుచుకొని ఈ సంగతి ఆహాబుకు చెప్పిద్ది. ఓ ఆ తోటలో నువ్వేం చేయాలనుకున్నావు చేసుకోపో, ఆ తోట నీదే కాను. ఎట్లా నాది అంటే, నీకు ఇవ్వనన్న వాడి ఫ్యామిలీయే లేకుండా చేశాను. వీడు అనొద్దు దుర్మార్గురాల, అంత దుర్మార్గం ఎందుకు చేసావని మొత్తుకోవద్దు. వీడు సంతోషం అని ఆ బొంగ మొద్దు తీసేసి పోయాడు. వీడిని ఏం చేయాలా? దాన్ని స్వాధీనపరచుకోవడానికి పోతుంటే రానే వచ్చాడు ఏలియా. మరి దేవుడు ఊరుకుంటాడా? వచ్చాడు. వచ్చి ఎవరా ఆడికి వెళ్తున్నా, భలే హుషారుగా వెళ్తున్నావే, నిరపరాధి నీతిమంతుడైన నాబోతు అతని పిల్లల రక్తమును నువ్వు చిందించావు, వాని తోట నాశించి. సైన్యములకు అధిపతి యెహోవాది చూచి ఉన్నాడు, యెహోవా జీవము తోడో. నిరపరాధైన నాబోతు రక్తం ఎక్కడ కుక్కలు నాకెనో అక్కడ నీ రక్తము కుక్కలు నాకుతాయి. ఓ అన్నాడు, నా పగవాడా నీకు చిక్కానా నేను అంటాడు వీడు. దేవుని సంబంధిని పగవాడు అంటాడు ఈ దౌర్భాగ్యుడు. దేవుని ప్రవక్తని, దేవుని సంబంధిని శత్రువుగా భావించాడు. వాని గతి చివరికి అదే అయింది. సో దేవుని కార్యములు భూమి మీద ఎలా జరుగుతున్నాయి, భూమి మీద వ్యక్తుల జీవితాలు, దుర్మార్గుల జీవితాలు దేవుడు గమనిస్తున్నాడు, నీతిమంతుల జీవితాలు కూడా దేవుడు కనిపెడుతున్నాడు. గట్టిగా 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 హల్లెలూయా. అన్యాయమైపోతున్న నిన్ను కనిపెడుతున్నాడు,
నీకు అన్యాయం తలపెడుతున్న వాడిని కూడా కనిపెడుతున్నాడు. మోసపోయిన నిన్ను కనిపెడుతున్నాడు. ఎవడు నిన్ను మోసం చేశాడో వాణ్ణి కూడా దేవుడు దృష్టించే ఉన్నాడు. ఏడుస్తున్న నిన్ను కనిపెడుతున్నాడు. ఎవరి వలన నువ్వు ఏడుస్తున్నావో వారిని కూడా కనిపెడుతున్నాడు. నష్టపోయిన నిన్ను కనిపెడుతున్నాడు. ఎవడు నిన్ను నష్టపుచ్చాడో వాణ్ణి కూడా కనిపెడుతున్నాడు. బాధని శ్రమను అనుభవిస్తున్నా నిన్ను గుర్తిస్తున్నాడు. ఆ బాధకి శ్రమకి నిన్నెవరు గురి చేశారో, ఎవరు టార్చర్ చేస్తున్నారో వాళ్ళని కూడా ఆయన చూస్తానే ఉన్నాడు. ఆయన కళ్ళేం గుడ్డి కళ్ళు కాదు, చూస్తానే ఉన్నాడు. మొత్తం చూస్తానే ఉన్నాడు. చూసురుకుంటాడా? ఎవడు చేసిన కార్యానికి వానికి జడ్జిమెంట్ రికార్డెడ్ అయిపోతుంది అంతే. అదే ఇక్కడ ప్రకటించడం జరిగింది. ప్రియులారా, భూమి మీద మానవ జీవితాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నిటినీ పరిగణలోకి తీసుకొని, తెలుసా, మొర్దెకాయని చంపాలని హామానా అనేవాడు కుట్ర బన్ని రాత్రి వేళ వెళ్ళాడు. పాపం మొర్దెకాయ నిద్రపోతున్నాడు. తన భక్తుడు నిద్రపోతున్నాడు. అరే మొర్దెకాయని చంపించడానికి వీడు శాసనం చేయించడానికి వెళ్తున్నాడు. 50 మూరల ఎత్తు ఉరికొయ్య మీద వేలాడదీయించాలని కుట్రబన్ని హామానుగడి రాత్రి వేళ వెళ్తున్నాడు. నా బిడ్డని దెబ్బతీస్తాడని తన బిడ్డ నిద్రపోతుంటే దేవుడు మేల్కొని చూస్తున్నాడండి. హల్లెలూయా. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. నీ పాదము తొట్టిల్లనీయను నేను, నిన్ను కాపాడువాడు ఉనుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ఏం చేశాడు? ఉరికొయ్య మీద ఉరి తీపిద్దామని పోయిన హామానుగాడి చేతనే ఏ మొర్దెకాయని చంపించాలనుకున్నాడో అదే మొర్దెకాయని గుర్రం మీదకి, రాజు గుర్రం మీద రాజవస్త్రాలు తొడిగి కిరీటం పెట్టి ఊరేగించేటట్టు చేశాడు దేవుడు. నిన్ను చూస్తున్నాడు, నీకు దుర్మార్గం చేయాలని ఆలోచించేవాడు ఔడియాలు కూడా చూస్తున్నాడు. ఒరే వాడు పిచ్చోడు అనుకుంటున్నావు, నా కుమార్తె పిచ్చిది అనుకుంటున్నావు, నీ తెలివితేటలు, నువ్వు వాళ్ళని బురుడి కొట్టిస్తావురా, నన్ను కాదురా, నేనున్నారా, నేనున్నా అనుకుంటా కూర్చున్నాడు పైన. చెప్పు స్తోత్రం ఆయనకి. హల్లెలూయా. నా బిడ్డను దెబ్బతీయాలంటే నువ్వే పోతావు, నువ్వు చేస్తా అని దేవుడు మేలుకున్నాడు. మొర్దెకాయని చంపుతామని హామాను మేలుకున్నాడు. హామాను చూసి రాజుకు నిద్ర పట్టకుండా చేశాడు దేవుడు. పైనుండి మొత్తం చూస్తున్నాడు, వ్యవస్థ మొత్తాన్ని జరిపిస్తున్నాడు ఆయన. ఇప్పుడు చెప్పు, మొర్దెకాయ లైఫ్ని గుర్తించిన దేవుడు హామాను ఎత్తుగాళ్ళని అక్కడ గుర్తించి ఎత్తుకు పై ఎత్తు వేసి వాడి ఎత్తును చిత్తు చేసి వాడిని దెబ్బతీసిన దేవుడు, అహాబు జీవితాన్ని గమనించి దాని గురించి మంతనాలు జరిపిన దేవుడు నీ గురించి నా గురించి ఆలోచించడా? అంటే అన్న వాళ్ళందరూ సింగిల్ పర్సన్స్ కదా, మనం ఇంతమంది ఉన్నాం కదా, ఈ కూటంలో చూస్తేనే ఇంతమంది కనపడుతున్నాం. మరి నీ వల్లే కాదన్నా ఒక మనిషితో మాట్లాడితే ఇంకో మనిషికి సమాధానం చెప్పడం. అసలు ఆయన ఇంతమందిని ఎట్లా బ్యాలెన్స్ చేస్తాడన్నా? నేను చెప్పనా, ఇంతమంది కాదు, కోట్ల మంది ఉన్న మొత్తాన్ని బ్యాలెన్స్ చేయగలడు.
చెయ్యగలడు, అందరి లైఫ్లో చూడగలడు. మళ్ళా ఎప్పుడన్నా ఒకసారి అనుకునేరు, మన పిచ్చి తెలివి ఎప్పుడు అంతే అనుకుంటాం మనం. కొన్నిసార్లు చూస్తుంటాడు దేవుడు, కొన్నిసార్లు చూడడని. ఎనీ టైం గమనిస్తానే ఉన్నాడు ఆయన. ఎప్పుడో ఒకసారి కాదు నిన్ను నన్ను కనిపెట్టేది. ఒక డే ప్రారంభం నుంచి ముగింపు వరకు, రాత్రి ఆరంభం నుండి రాత్రి తెల్లవారు వరకు నువ్వు నిద్రపోతావు, ఆయన నిద్రపోడు. నిన్ను కాపాడువాడు కొనకొడు నిద్రపోడు, కాబట్టి నువ్వు నిద్రపోయి లెగుతున్నావు, లేకపోతే సాధ్యం కాదు, తెలుసా? సో డే అండ్ నైట్ నిన్ను గమనిస్తానే ఉన్నాడు. ఎంతవరకు నిజమని ఎంతమందికి అర్థమైంది? ఏం డౌట్ లేదుగా? మరెందుకు తెగ ఫీల్ అవుతావు? ఇప్పుడు చెబితేనేమో నిజమేనన్నా, ఉన్నాడన్నా ఇప్పుడు అంటావు. మళ్ళీ కాసేపు అయిన తర్వాత, తెల్లవారిన తర్వాత ఏందోనన్నా దేవుడు కూడా పట్టించుకోవట్లేదు, నా పేణం తీస్తుంటా. నేను ఒకటి దొరికాక దేవునికి స్తోత్రం కలిగి ఉన్నాగాక, హల్లెలూయా. పట్టించుకుంటాడు నిన్ను నన్ను. పట్టించుకొని ఏం చేస్తాడు అంటే మన జీవిత చరిత్రని గ్రంథస్థం చేశాడు అనేది అక్కడ ఉంది. చూడండి 139వ కీర్తన 16వ వచనం చూడు. నేను పిండమునై ఉండగానే, చూడండి ఒకసారి అందరూ కలిసి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఫస్ట్ గట్టిగా చెప్పాలి. పక్కన వాళ్ళ ముఖాలు చూడండి ఒకసారి. ఉన్నారా? ఎటన్నా వెళ్ళారా? చూసారా? రైట్. నిద్ర వచ్చిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏంది అప్పుడే వచ్చిందా? నేను చెప్పే జాగ్రత్తగా వినండి అయ్యా, ఏమంటున్నాను. సరే చదవండి ఒక్కసారి. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. నా దినములన్నీయు నీ గ్రంథమందు లిఖితములాయెను. నియమింపబడిన దినములలో ఒక్క రోజుకు ముందు కూడా నువ్వు పోవటానికి లేదు. ఎట్లా నియమించబడింది అలాగే నువ్వు, నేను, మన సంబంధులు ఎవరైనా వెళ్ళాలి. మన ఆరంభం రాయబడింది, మన ముగింపు రాయబడింది. ఈ మధ్యలో గమనంలో జరిగే విషయాలన్నీ లిఖితములయ్యాయి. దేవుడు ఏమేమి రాస్తాడు అంటే మన మంచి రాయబడుతుంది, మన చెడ్డ కూడా గ్రంథస్థం చేయబడుతుంది. మొట్టమొదటిది నంబర్ 1, మనుషుని జీవితంలో మాటలు లిఖితములవుతున్నాయని యేసయ్య చెప్పాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనంలో అక్కడ ఏమి రాయబడుతున్నాయో నంబర్ 1గా అది నోట్ చేసుకో. చదువు. నేను మీతో చెప్పినదేమనగా, ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినముల లెక్క చెప్పవలసి ఉండును. మనుషుడు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు అంటే మనం మాట్లాడే మాటల్లో పనికొచ్చే మాటలు ఉన్నాయి, పనికి మాలిన మాటలు ఉన్నాయి. యుక్తంగా మాట్లాడే మాటలు ఉన్నాయి, అనవసరంగా మాట్లాడే మాటలు ఉన్నాయి. యుక్తంగా మాట్లాడిన ప్రతి మాట లిఖితమైంది, అనవసరంగా మాట్లాడినవి కూడా లిఖితములైనాయి. రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇన్ని మాటలు వేస్ట్ మాటలు మాట్లాడావురా, పాపం వాడు ఏం చేయలేదు, అనవసరంగా వాడిని నీ మాటలతో గాయపరిచావు, వాడు మెత్తటోడని దుఃఖపెట్టావు, నా బిడ్డ ఎంతో వినయం కలిగింది మెత్తదని నువ్వు తన మెతకను గుర్తించి అనరాని మాటలతో గాయపరిచావు, కేవలం నిష్ప్రయోజనంగా వ్యర్థంగా ఈ మాటలు అన్నావు, ఎందుకన్నావు చెప్పు అని కూర్చుంటాడు. ఎందుకంటే ప్రవ్వా అసలు ఇట్లా అడుగుతావని అనుకోలేదు ప్రవ్వా, అనుకుంటే పొరపాటును కూడా మాట్లాడకపోతుంది ప్రవ్వా, అట్లాంటిది ఏమి ఉండదులే అనుకున్నా ప్రవ్వా. అనుకునేది ఏందిరా, నేను చెప్పాగా అంటే ప్రవ్వా ఇంత సీరియస్ అనుకోలేదు ప్రవ్వా. చెప్పావు కానీ ఇంత సీరియస్గా నువ్వు పట్టించుకుంటావు, దీన్ని సీరియస్గా పరిగణలో తీసుకుంటావని నేను అనుకోలేదు. ఎందుకు అనుకోలేదు? నా లేఖనము నిరర్ధకము కానేరదు కదా, చెప్పు, దానికి ఆన్సర్ చెప్పు అని అడిగితే తల దించుకోవాలి, లెక్క చెప్పాలన్నాడు. చూడు రోమా పత్రిక 14వ అధ్యాయం 11, 12 వచనాలు చూడు ఒకసారి. రోమా 14, 11, 12 వచనాలు. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతి వాడును తన గురించి దేవునికి లెక్క ఒప్పగింపవలెను. చెయ్యి, దాన్ని అండర్లైన్ చెయ్యి.
మనలో ప్రతి వాడు, ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు, స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం చెప్తున్నాడు అక్కడ? మనలో ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు తనను గురించి, ఫస్ట్ ఎవరిని గురించి అడుగుతాడో తెలుసా? నిన్ను గురించి అడుగుతాడు. నువ్వు చేసిన చర్యలను గురించి అడుగుతాడు. అన్నయ్యో నువ్వేం భయపెడుతున్నావు, మారు మనసు పొంది బాప్తీసం పొందిన మనకు అట్లాంటివి లేవన్నావుగా, భయమ్మో మళ్ళీ తీర్పు గురించి చెబుతున్నావు ఏంటి? మారు మనసు పొంది బాప్తీసం పొంది ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచిన వాడు తీర్పులోనికి రాక మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నాడని చెప్పావు కదా, మళ్ళీ ఏంటి అడుగుతాడు, లెక్క అడుగుతాడు, అది అంటున్నావు అన్నయ్యో భయం పడుతుంది అనకండే. మనకు కూడా ఉంది జడ్జిమెంటు. అయితే నరకానికి పంపించే జడ్జిమెంట్ కాదు, పరలోకంలో మహిమను తగ్గించే జడ్జిమెంట్ ఉంది. మనందరినీ కూడా దేవుడు ఉన్నతమైన మహిమలో చూడాలని ఆశిస్తున్నాడు. అయితే కొంతమంది ఉన్నత మహిమలోకి వెళ్తే, కొంతమంది తక్కువ స్థాయి మహిమలోకి, మరీ కొంతమంది అయితే ప్లాట్ఫామ్ బ్యాచ్ కూడా ఉంటారు. ప్లాట్ఫామ్ బ్యాచ్, ఆ పరలోకంలో ప్లాట్ఫామ్ బ్యాచ్ ఎందుకు ఉంటారు? ఉంటారు బాబు, ఉంటారు. మరి అందరికీ ఒకే మహిమ ఇవ్వబడదు, అందరికీ ఒకే అంతస్తు ఇవ్వబడదు. ఎవరెవరు విశ్వసించిన వారు, ఎవరెవరు దేవుని అదుపాజ్ఞల్లో క్రమంగా నడుచుకున్నారో, ఎవరెవరు ఆయన కొరకు ఎంత త్యాగం చేశారో, ఎంత ప్రయాసపడ్డారో మొత్తం లిస్టు తీసుకుంటాడు. క్రీస్తు కోసం హతసాక్షి అయిపోయిన వాడికి నేను ఆదివారం కూడా సరిగా చర్చికి రాని వాడికి ఒకటే బహుమానమా? ఇది ఆదివారం కూడా సరిగా చర్చికి రాడు, ఏదో బాప్తీసం అంటే పొందాడు, ఆదివారం కూడా సరిగా రాడు, ఈయనకను క్రీస్తు కోసం అసలు హతసాక్షి అయిన వాడికి ఒకటే బహుమానమా? శారీరక వాంఛలు చంపుకోలేక అడ్డదిడ్డంగా బతికి ఏదో రక్షణ పొందాడన్న పేరుకే కానీ ఎన్నోసార్లు తొట్టుపడుతూ లెగుస్తూ గందరగోళంగా బతికినోడు కను జీవితాన్ని క్రీస్తు కొరకు, శరీరాన్ని సజీవ యాగంగా అప్పగించుకున్న వాడికి ఇద్దరికి ఒకటే బహుమానమా? కాబట్టి నోటిని అదుపులో పెట్టుకొని క్రమంగా మాట్లాడే వాడికి పనికి మాలిన వ్యర్థమైన మాటలు, నేను పరిశుద్ధుండే, నేను ఇది పలకూడదే, ఈ మాట రాకూడదే అని ఇంగితం కూడా లేకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడిన వాడికి, నాలుగును అదుపులో పెట్టుకుని క్రమంగా మాట్లాడిన వ్యక్తికి ఇద్దరికి ఒకటే బహుమానమా? ఎందుకుంటుంది? అందుకే మనందరికీ న్యాయపీఠపు తీర్పు ఉంది. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూడు. 2 కొరింథీ పత్రిక 5:10 ఎంతసేపా? ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున హలో తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి దేహముతో నాలుక ఎందులో అవయవం? శరీరంలో అవయవమే. దేహముతో జరిగించిన ప్రతి ఫలమును ప్రతివాడును పొందునట్లు, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకు ఏర్పడే తీర్పేమో క్రీస్తు న్యాయపీఠపు తీర్పు. రక్షణ పొందని అన్యులకు ఏర్పడే తీర్పేమో ధవళ సింహాసనపు తీర్పు. అది ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనంలో ఉంటుంది. ధవళ సింహాసనపు తీర్పు, అందులో అన్యజనులు తీర్పులోకి వస్తారు. మనకు తీర్పు, రక్షింపబడిన విశ్వాసులం, మారు మనసు పొంది హలో బాప్తీసం పొందిన మనకుండే జడ్జిమెంటు న్యాయపీఠపు తీర్పు. న్యాయపీఠపు తీర్పు మనందరం ఎదుర్కొంటాం. ఆ తీర్పులో మనల్ని తీర్పు తీర్చేది సాక్షాత్తు యేసయ్యే. క్రీస్తు న్యాయపీఠపు తీర్పు అది. అక్కడ క్రీస్తు కూర్చుంటాడు. మనకి జడ్జిమెంట్ చేసేది ఆయనే, అన్యజనులకు తీర్పు తీర్చేది కూడా ఆయనే. ఆ మాట రోమాపత్రిక 8:34 కూడా సాక్ష్యం ఇస్తుంది. జస్ట్ రిఫరెన్స్ రాసుకో అంతే. ఇప్పుడు పాయింట్కి వస్తాను. మనం పలికినటువంటి మాటల పాపము, లేక మనం పలికినటువంటి మాటల యొక్క శ్రేష్టతను బట్టి వాటి విషయంలో దేవుడు పట్టించుకుంటున్నాడు, అవి కూడా రాస్తున్నాడు అని బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. వేగు చూశారు 12 మంది పోయి కనాను దేశాన్ని. 10 మంది ఏమో అమ్మో ఆ జనులు ఇంత పొడుగున్నారు, ఇంత ఎత్తర్లు, వాళ్ళని మనం గెలవలేమని 10 మంది చెబితే మాటలే. నూను కుమారుడైన యెహోషువ, యెఫున్నె కుమారుడైన కాలేబు, వీళ్ళిద్దరూ మంచి సాక్ష్యం ఇచ్చారు. ఏమని? ఇన్ని గండాలు దాటుకుంటా మనం వచ్చామా? దేవుడే మనల్ని తప్పించుకుంటా వచ్చాడు. ఆయన మన యందు ఆనందిస్తే వాళ్ళని కూడా కొట్టేస్తాం,
మీరు ఎందుకు భయపడుతున్నారు? దేవుడు మనకు తోడై ఉన్నాడు. మీరు మీ బలమును నమ్ముకోకండి, ఆయన బలాన్ని నమ్మండి, ఆయన మీద ఆధారపడండి అని విశ్వాసముతో కూడిన మాటలు వీళ్ళు పలికారు. అవిశ్వాసంతో అంటే దేవుణ్ణి పక్కన పెట్టి తమ బలమును ఆధారం చేసుకొని మిగిలిన 10 మంది పలికారు. ఏం తీర్పు జరిగిందో మీకే తెలుసు. నా విషయములో విశ్వాసం ఉంచి నన్ను బట్టి విశ్వాసపు మాటలు పలికినటువంటి నూను కుమారుడైన యెహోషువ, యెఫున్నె కుమారుడైన కాలేబులు మాత్రమే వాగ్దత్త దేశంలో ప్రవేశిస్తారు. మిగిలిన వాళ్ళంతా మధ్యలోనే హతులవుతారని వాళ్ళు పలికిన ఆ పనికిమాలిన చెడ్డ మాటను బట్టే. ఏ మాట? అవిశ్వాసపు మాట. దేవుని బలాన్ని ఆధారం చేసుకోకుండా తమ బలాన్ని ఆధారం చేసుకొని పలికిన మాటను బట్టి 40 ఏళ్ళు తిప్పాడు అడవిలో. కావాలంటే చూసుకోండి సంఖ్యాకాండంలో. ఆ మాటను బట్టే వాళ్ళని అరణ్యంలో 40 ఏళ్ళు తిప్పాల్సి వచ్చింది. వాళ్ళ అరణ్యంలోనే ఆ యాత్రలోనే రాలిపోయేటట్టు. ఎందుకు? నన్ను నమ్మక సందేహించిది, అవిశ్వాసులుగా మాట్లాడిది గనుక నా విశ్రాంతిలో వాళ్ళు ప్రవేశించరన్నాడు. చూడండి, మనం పలికే మాటల్ని దేవుడు ఎంత సీరియస్గా తీసుకుంటున్నాడు. సంవత్సరాంతంలోకి వచ్చాం మనం ఈరోజు. ఈ సంవత్సరానికి లెక్క ప్రకారం వచ్చే ఆల్ నైట్స్లో ఇది చివరి ఆల్ నైట్. ఈ రాత్రి ఈ సంవత్సరం అంతట్లో మనం పలికినటువంటి రకరకాల మాటలను బట్టి మనల్ని మనం విమర్శించుకొని దేవుని ఎదుట సరి చేసుకోవలసినటువంటి టైం ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్నోసార్లు మనల్ని మనం చావాలనుకున్నాం, చావగోరాం, శపించుకున్నాం, దూషించుకున్నాం, పరిస్థితులకు భయపడి అవిశ్వాసుల్లాగా మాట్లాడాం. మనం పరిస్థితులకు భయపడి అవిశ్వాసుల్లాగా మాట్లాడిన ప్రతిసారి దేవునిని అవమానపరిచాం. మన పరిస్థితులకు భయపడి సమస్యలను ఉన్నతంగా ఊహించుకొని వాటిని ఘనపరిచి మాట్లాడినప్పుడల్లా దేవుని బలాన్ని మనం తగ్గించి ఆయన్ని మనకు తెలియకుండానే అవమానపరిచాం. అమ్మో, వాళ్ళు ఎత్తరులు, వాళ్ళు దీర్ఘదేహులు, వాళ్ళు ఇంత పొడుగున్నారు, వాళ్ళ ముందు మేము మిడతల్లాగున్నాం, అమ్మో వాళ్ళని మనం జయింపజాలం అన్నందుకు వచ్చిందా లేదా కోపం? అంటే ఎట్లా ఫీల్ అయ్యాడు దేవుడు? దేంట్రా ఇన్ని మైళ్ళు మీరే వచ్చారా? ఎర్ర సముద్రాన్ని మీరు పాయలు చేశారా? బండ నుండి జలాన్ని మీరు తెప్పించారా? మారా నీళ్లు తీయగా మధురంగా మీరు మార్చారా? చేదు నీళ్ళని మీరు మధురంగా మార్చారా? ఆకాశం నుండి మీరు ఆహారం కురిపించుకున్నారా? పగలు ఎండ దెబ్బ తగలకుండా మీరు తప్పించుకున్నారా? రాత్రి వెన్నెల దెబ్బ తప్పించుకోవడానికి సర్పాల బారిన పడకుండా కాపాడబట్టని మీరు లైట్స్ వేసుకున్నారా? పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై అందులో నేనుండి మీకు నేను కదా నీడని వెలుగునిచ్చింది, నేను కదా మీ ముందు ఎర్ర సముద్రం పాయలు చేసింది, నేను కదా మిమ్మల్ని తరుముతున్న ఆ బలవంతులైన ఐగుప్తీయుల్ని నీట ముంచి చంపింది, నేను కదా మీ ముందు అమాలేకుల్ని లేకుండా హతము చేసింది, నేను కదా. అరే ఇన్ని కార్యాలు చేసి మీ కాలు చెప్పరకుండా, మీ ఒంటి మీద వస్త్రం పాతగిల్లకుండా, ఈ రోజుకి మీ కాళ్ళు వాయకుండా నడిపించుకుంటూ వచ్చింది నేను కదా. నన్నా మీరు సందేహించి పక్కన పెట్టి ఇన్ని కార్యాలు చేస్తే ఒక పక్క అన్ని పొందుకుంటానే, మరో పక్క శ్రమ ఎదురు కాగానే అవిశ్వాసిలాగా మాట్లాడతావా? ఎంత బుద్ధిహీనుడవు నువ్వు, ఎంత బుద్ధిహీనురాలివి నువ్వు అని బాధపడతాడు దేవుడు. ఎంతమందికి అర్థమవుతుందో లేదో మరి. అర్థమవుతుందా? అర్థమైతే చేతులు ఎత్తు, అర్థం అవుతుందన్నా అని. అవునా? మాట్లాడొచ్చా? బాధపడతాడు. మన నోట నుండి ఎప్పుడు జయమే పలకాలి, అవకాశం ఉన్నంత వరకు విజయమే పలకాలి, శుభవచనమే పలకాలి, ఆశీర్వచనమే పలకాలి. శాపవచనం పలకూడదు తమ్ముడు. హలో, ఏ వచనం పలకూడదు? పనికిమాలిన మాటలు మాట్లాడకూడదు. కొంతమందికి నోరు తెరిస్తే శుభం పలకరా అంటే దరిద్ర మాటలు మాట్లాడటం ఏమి సంబరమో సంబరం. అంత నీరు గారిపోయి నిరుత్సాహపడిపోయి కృంగిపోయి వాళ్ళ మాటలు ఎట్టుంటాయి అంటే ఏదన్నా ఎత్తైంది చూసి ఎగురు దూకుదాం అనిపించింది. అట్ట మాట్లాడతారు కొంతమంది. మీకు తగలలేదా? కొంపతీసి మీరేనా అయింది? దేవునికి స్తోత్రం. అలా మాట్లాడతారు. అట్లా మాట్లాడకూడదు.
జయం పలకాలి. జయించిన నీవు నా పక్షమై ఉండగా, జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా. జయించిన నీవు నా పక్షమై ఉండగా, జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా. జయమే నాశ అదియే నీ కాంక్ష, నీకే నా స్తోత్రార్పణలు. జయమే నాశ అదియే నీ కాంక్ష, నీకే నా స్తోత్రార్పణలు. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించెనే. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించెనే. నా జీవితం పరిమళించెనే. సమస్య ఎంత పెద్దదైనా దేవుని మీద ఆనుకున్నోడు, దేవుని నమ్ముకున్నోడు ఓడిపోయిన మాటలు మాట్లాడు. ఓటమి పాలయ్యే అవకాశం ఉన్నా సరే ఏం కాదు, ఓటమి కలగదు. దేవుడు మనకు తోడై ఉన్నాడు. జయమే, జయమే, శుభమే. కీడు కలిగిందిగా, ఏం కాదు, అది కూడా మేలుకే. అపజయం వచ్చింది, ఏం కాదు, అందులో రహస్యం ఉంది, అది కూడా మన మంచికే. ఆయన చూస్తున్నాడు అన్నీ. ఆయన తెలియకుండా ఏమొస్తుంది? మరి ఆయన చూస్తా కూడా ఇది అనుమతించాడంటే మంచికే, ఆయనకే స్తోత్రం. నేను చెప్తున్నాను, ఎప్పుడైతే యేసు ప్రభువుని నువ్వు ఆశ్రయించి ఆయనను నమ్ముకొని ఆయన రక్తంలో నీ పాపాలు కడిగేసుకొని పరిశుద్ధుడవై ప్రభువుని హత్తుకున్నావో అయిపోయింది. ఇక నీ పంట పండింది, అంతే అయిపోయింది. ఇక నీ అదృష్టాన్ని ఎవడో పాడు చేయలేడు. నువ్వు అదృష్టవంతుడు అయిపోయి అదృష్టవంతుల లెక్కలో చేర్చబడ్డావు. యేసును కలిగి ఉండని వాడు ఎంతటి సంపన్నుడైనా దరిద్రుల లెక్కలో ఉన్నాడు. మళ్ళీ చెప్పేదా సరిపోద్దా? ఇంత క్లియర్గా చెప్పినాక మళ్ళీ ఎందుకు? యేసుని గుర్తించని వాడు, యేసుని కలిగి ఉండనివాడు, యేసు రక్తంలో కడగబడిన వాడు, పరిశుద్ధ పరచబడిన వాడు, ఆయన ఇచ్చిన సువర్ణావకాశాన్ని వినియోగించుకోని వాడు ఈ లోకంలో ఎంత సంపన్నుడైనా, కోట్ల రూపాయల డబ్బున్నా, భవంతులున్నా, పొలములున్నా, స్థలములున్నా, అపార్ట్మెంట్లున్నా, ఏ డిపార్ట్మెంట్కు చెందినవాడైనా దరిద్రుల లెక్కలోనే ఉన్నాడు. ఎందుకు? అదృష్టం ఎవరైతే ఉన్నాడో ఆ అదృష్టాన్ని వీడు సొంతం చేసుకోవాలా. ఈ లోక సంబంధమైనవే అదృష్టం అనుకొని అసలు అదృష్టమై ఉన్న యేసయ్యను పక్కన పెట్టాడు. ఇక యేసయ్యను పట్టుకున్నవాడు, యేసయ్యను హత్తుకున్నవాడు, ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడినవాడు ఈ లోకంలో ప్లాట్ఫారం బతుకుతున్నా సరే ఆడు అదృష్టవంతుడంతే. నా చిన్నతనంలో యేసుప్రభుని నమ్ముకున్న పెద్ద ఆయన తెలుసు నాకు. ఆయన ఎప్పుడన్నా చూడండి స్తుతి పాడతానే ఉంటాడండి. నా చిన్నతనంలో చూశాను. ఎంత అద్భుతమైన స్వరం అంటే ఆయన గొంతు ఆ మూల బజార్లో ఆయన పాట పాడుతుంటే ఈ మూలకి వినపడిద్ది. కమ్మని స్వరం, గంట కొట్టినట్టు పాడతాడు. ఎప్పుడన్నా చూడు పాడతానే ఉంటాడు ఆయన. ఒక్క రోజన్నా ఆయన మౌనంగా రోడ్డు మీద తిరగటం నేను చూడలా. పాడతానే ఉంటాడు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే, ఆడుకుంటానే తిరుగుతాడండి. నడిపించున్నా నావ పాడతాడు, ఎన్ని తలచినా పాడతాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించిన పాడతాడు,
నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏమండి, తబలా లేదు, కీబోర్డ్ లేదు, కంజర లేదు, కనీసం గజ్జె కొట్టే పరిస్థితి కూడా లేదు. ఓన్లీ వాయిసే పాడతాడు. అంతా స్తుతే, అంతా కృతజ్ఞతే, అంతా యేసయ్యని మహింపరుస్తానే ఉంటాడు. అబ్బా, ఎంత దీవించబడ్డాడు కదా. ఇంతకేం పని చేస్తా పాడతాడు తెలుసా? అక్కడే ఉంది ట్విస్ట్. చిత్తు కాగితాలు ఏరతాడు. చిత్తు కాగితాలు ఏరతాడు. ఒక గోతం పెట్టుకుంటాడు. ఆ రోడ్లమిటి, ఆ చెత్త కుప్పల్లో, ఆ చెత్త కుండీల దగ్గర తిరిగి చిత్తు కాగితాలు అవి ఏరి ఆ సంచిలో వేస్తూ ఉంటాడు. సాయంత్రానికి ఆ బస్తా నిండా చేసుకొని అవి తీసుకెళ్ళి కాటా కొట్లో, ఈ చిత్తు కాగితాలు కొనే కొట్లో అమ్ముకొని ఆ వచ్చిన సొమ్ముతో తిని బ్రతుకుతాడు. మరి ఆయనకు అంతసేటు ఏం ఉపకారం చేశాడో నాకు అర్థం కాదు. ఉపకారం అంటే చిత్తు కాగితాలు ఏరుకునే బతుక? మన లాజిక్ ఇది. మరి ఆయన లాజిక్ ఆయనకుంది. ఏంది? నాకు ఈ చిత్తు కాగితాలు ఏరుకునే బతుకైనా, లేకపోతే మిద్దె మీద కూర్చొని అందలం ఎక్కిన బతుకైనా ఇది కాదు సోదరా. నాకు అక్కడుంది మహిమ. అక్కడ ఈ చినిగిపోయిన ఈ చీకులైపోయిన ఈ చొక్కాకి ప్రతిగా నాకు మహిమ వస్త్రము తొడగబోతున్నాడు. ఆల్రెడీ రక్షణ వస్త్రం తొడిగేశాడు. నా తలకు చుట్టుకున్న ఈ తల గుడ్డ, ఈ తువ్వాలు, మురికి పట్టిన తువ్వాలు నల్లగా ఉంటుంది. అది ఆ మురికి పట్టిన తువ్వాలకు ప్రతిగా నాకు కిరీటం ఇవ్వబోతున్నాడు ఆయన. ఈ చెత్త కుండీల దగ్గర, ఈ దిబ్బల మీద, ఈ కసువు చెత్తల దగ్గర తిరిగే, ఈ అశుద్ధమైనటువంటి హేయమైనటువంటి స్థలాల్లో సంచరించే నన్ను సువర్ణ వీధుల్లో నడిపించబోతున్నాడు. ఏం చేయాలి? ప్రాణం పెట్టాడయ్యా నా కోసం. సౌండ్ల కోసం కాదు పెట్టింది. గొప్ప కులస్తుల కోసం, గొప్ప వంశస్థుల కోసం, ఏమండి, హై కాస్ట్ కోసం, ఏమండి, బాగా సౌండ్ల కోసం. ఎవరు సౌండ్లు? కోటీశ్వర్ల కోసం కాదు. చిత్తు కాగితాలు ఎరుకునేవాడినైనా, లోకమంతా ఎగతాళి చేసేవాడినైనా నన్ను యేసు ప్రేమించి నా కోసం కూడా ప్రాణం పెట్టాడు. ఏం చేయాలి? ఇంకా చాలు. అందును బట్టి నేను స్తుతిస్తా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును.